నమస్తే అండి. నమస్తే. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారు, ఊరి పేరు చెప్పండి సార్. మాది నీరారవంక తాండా, రెడ్డిపల్లి పోస్టు, రెడ్డిపల్లి గ్రామం మధుర, నల్లమడ మండలం, సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. మీరు ఎన్ని సంవత్సరాలు ధ్యానంలోకి వచ్చి సార్? 6 సంవత్సరాలు అవుతుంది సార్. మీరు ధ్యానం ముందు మాంసాహారులా? ముందు నుంచి మాంసాహారం, కనీసం అంటే 20 years మాంసాహారం. బాగా తిన్నారా? ఇంతకుముందు ఎప్పుడో సార్ 20 ఏళ్ళ ముందు తిన్నారా? చెప్పండి, ధ్యానంలోకి వచ్చినా మానేశారా? మేము అమ్మవారి పూజ ఒక 14 సంవత్సరాలు అమ్మవారి పూజ మా సొంత ఊరిలోనే గుడి బ్రహ్మాండంగా కట్టినారు స్వామి. ఆ గుడిలోనే మేము పూజారిగా పనిచేసినాము ఒక 10-12 ఏళ్ళు చేస్తూ, మళ్ళీ తర్వాత మధ్యలో దీంట్లో ధ్యానానికి రావడము 6 ఏళ్ళ నుంచి. అది మొదటి మెట్టు. ఇది రెండవ మెట్టు ధ్యానం. ధ్యానం చాలా అద్భుతము. ఇది పండు లాంటిది కాబట్టి దీంట్లో తప్పకుండా చేరితే ఇది బాగా మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటే నేను ధ్యానంలోకి రావడం జరిగింది స్వామి. అప్పటి నుంచి బ్రహ్మాండంగా నా జీవితమే మారిపోయింది. ప్రతి ఒక్కటి మారిపోయింది స్వామి. దీంట్లో ఏమేమి మారిందంటే, నేను ధ్యానం చేస్తే తెల్లవారుజామునే 3 గంటలకి లేస్తాను స్వామి. 3 గంటల నుంచి కనీసం 5:30-6 గంటల వరకు ధ్యానం ప్రొద్దున పూట. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలు కానీ 1 గంట టైంలో 1 గంట 1:30 గంట. మళ్ళీ సాయంత్రం అనపానసతి అనున్నటువంటి ధ్యానము కనీసం నా వయసు ఎంత ఉంటే అంతే ఖచ్చితంగా చేస్తాను స్వామి. ఆ విధంగా నేను ధ్యానం చేసుకుంటూ వచ్చేసరికి నా జీవితం అద్భుతమైనటువంటి మారిపోయింది స్వామి. హ్యాండ్ రైటింగ్ మారిపోయింది. నేను నడిస్తే కానీ నా పాదాలు చాలా స్మూత్గా, చీమలు కూడా చావకూడదు అట్లా ఉంది స్వామి. ఇంకా తర్వాత నిశ్శబ్దంలో అసలైనటువంటి శబ్దం వినపడుతుంది. ధ్యానం బాగా చేయాలంటే నిశ్శబ్దాన్ని కనుక్కున్నా. నిశ్శబ్దంలో ఉండబడినటువంటి శబ్దాన్ని కూడా కనుక్కున్నాను స్వామి. ఆ శబ్దం అని ఉన్నటువంటిది ఓం అని ఉన్నటువంటి ఈ చెవుల నుంచి ఇప్పటికీ మురుస్తూనే ఉన్నాయి. అద్భుతంగా మురుస్తున్నాయి స్వామి. ఇంకా తర్వాత నేను ఏం పని చేసినా చాలా నీట్గా పనిచేస్తాను స్వామి. ప్రతిదీ ఏం పని చేసినా కూడా చాలా అద్భుతంగా, పనుల్లో కానీ, మాట్లాడడంలో కానీ, అలవాట్లు క్రమశిక్షణలో కానీ అన్నీ మారిపోయినాను స్వామి. మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, సామూహిక ధ్యానాలకు వెళ్తారా సార్? వెళ్తున్నాం. ఎలా ఉంటుంది అక్కడ చేస్తుంటే? వెళ్తాం. అగస్త్య పిరమిడ్ అనంతపూర్, అక్కడికి పౌర్ణమి ధ్యానం తప్పకుండా ప్రతి మంత్కి పోతానే ఉన్నాం స్వామి. అక్కడ పోయి ఆ ధ్యానం చేసుకుంటూ మళ్ళీ తర్వాత ఇంటి దగ్గర మాత్రం 3 times ధ్యానం చేసుకుంటాం. ఓకే, మీకు అక్కడ ధ్యానం చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు స్వామి? అంతమందిలో కలిపి సామూహికంగా 100 మందిలో ధ్యానం చేస్తుంటే ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది స్వామి. అద్భుత సామూహిక ధ్యానం అంటే నాకు పేరవరం ఆ పిరమిడ్లో ధ్యానం చేసింటే పరిణిత మేడం చేతి నుంచి సెకండ్ హ్యాండ్ ఇచ్చింది స్వామి. అద్భుతంగా ఏ ఊరు ఏమని చెప్పేసి అడిగితే పరిణిత మేడం మాది కదిరి అమ్మాయి అని చెప్పేసి అంటే సెకండ్ హ్యాండ్ ఇచ్చి ధ్యానంలో కూర్చోండి అని చెప్పేసి అని స్వామి. అప్పుడు ఆ టైంలో నేను ఆ పిరమిడ్లో 3 గంటల సేపు ధ్యానం ఏకదాటిగా ధ్యానం చేసిన స్వామి. అప్పుడు ఇదే ఓం అన్నటువంటి శబ్దం నాకు ఆ ధ్యానంలో వినపడింది. అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు ఈ చెవుల నుంచి ఆ యొక్క మురుసనే ఉంది స్వామి. ఓకే, మురుసనే ఉంది. మీరు ధ్యానం చేసేటప్పుడు 3 నేత్రం అనుభవాలు ఏమైనా వచ్చినాయా? దేవుళ్ళు, దేవతలు కనిపించడం? ఒక 15 రోజుల ముందు కొద్దిగా కనిపిస్తూనే ఉన్నాయి స్వామి. కొద్దిగా కనిపిస్తుంది కానీ నాకేం అర్థం కావడం లేదు. కానీ కంటి చూపులో మన కంటి యాక్టివేట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది అన్నమాట కంటి పాప. మీరు పుస్తకాలు ఏమైనా చదివారా? ధ్యానం పుస్తకాలు? ఎన్ని పుస్తకాలు స్వామి, నా జీవితం అంతా పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు ఇప్పటికైతే ఎన్నో వేల పుస్తకాలు ఉన్నాయి స్వామి ఇంట్లోనూ. అద్భుతంగా పుస్తకాలు, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, తర్వాత గంటల కొద్ది ధ్యానము, ఇవన్నీ చాలా విపరీతంగా చేస్తూనే ఉన్నాను స్వామి. మీరు శాకాహార ర్యాలీలో ఏమైనా పాల్గొన్నారా? శాకాహార ర్యాలీలో 2-3-4 దఫాలు నేను పాల్గొన్నాను స్వామి. ర్యాలీలు చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ర్యాలీలు చేస్తే అద్భుతంగా నాకు బాగుంటుంది స్వామి. అన్నింటిలోనూ నేను ఏ పని చేసినా కూడా నాకు దాని నుంచి ఉపయోగమే ఉంది కానీ నష్టం అనేది లేదు స్వామి. చాలా అద్భుతం. శాకాహారి కానీ చేసినప్పుడు కానీ, స్వాధ్యాయం చేసినప్పుడు కానీ
మరి తర్వాత సజ్జన సాంగత్యం చేసినప్పుడు కానీ ధ్యానం చేసిన ప్రతి దాంట్లో నాకు ఉపయోగకరంగా చాలా ఉపయోగాలు కనిపిస్తున్నాయి స్వామి. ఓకే. మీ కుటుంబం అంతా శాకాహార కుటుంబమేనా? అదే మొట్టమొదటి నేనే, మిగతా వారంతా వాళ్ళు తీసుకుంటారు స్వామి శాకాహారం. మరి చెప్పలేదా మీ బంధుమిత్రులందరికీ? నేను చెప్తాను మేడం, మాంసాహారం తినకూడదు, ఇది చాలా పాపము. ఒక జీవిని హింసించి మీరు ఈ మాంసం తిన్నారంటే ఇది చాలా పాపం, దుఃఖం పైన దుఃఖం వస్తుంది. ఇది మాత్రం తినరాదు. మన జీవితంలో మనం పుట్టినదే ధ్యానం చేయడానికి, ఈ రూట్లో మనం వస్తే మన జీవితాల్లో దేవుడి రాజ్యంలో ప్రవేశించడానికి మార్గం దొరుకుతుంది. ఇట్లా అడ్డదారులు పోతే మాత్రం ఇది చాలా కష్టతరము. పునరభ మరణం పునరభ జననం అనేటటువంటి ఆ గాడిలోనే మనం తిరిగి ఇక్కడే ఉంటాము, పై మార్గంలో పోలేము, దీన్ని మనం మార్చుకోలేము. కాబట్టి దాంట్లో ఉంటాము. కాబట్టి నేను ఏం పని చేస్తున్నానో నా రూట్లోకి రండి, ఇదో శాకాహారము, అద్భుతంగా ధ్యానం చేయండి, అన్నీ మంచిగా జరుగుతాయి, అన్నీ మంచిగా. ఒక్క ధ్యానం చేయండి, ఒక్క ధ్యానం చేస్తే ఎన్ని లాభాలు, అద్భుతమైనటువంటి లాభాలు స్వామి. వీరబ్రహ్మేంద్ర స్వామి కాడ చేసింది ధ్యానమే కదా. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ జంతు బలి చేయొద్దని చెప్పారు. ఆయన గురించి చెప్పండి 2 ముక్కలు. మీ రాయలసీమ వాస్తువులు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, చెప్పండి. ఆయన అదే చెప్పినారు. ఇక ఒక జంతువును బలి చేసి ఊళ్ళో కానీ ఎక్కడైనా కానీ దేవాలయాలు కానీ మీ ఇంటి దేవతలు కానీ బలి చేసి ఇది చాలా పాపము, అట్లా చేయకూడదు. మనం శాకాహారం, మన జీవితాన్నే శాకాహారంగా మలిపించినాడు దేవుడు. కాబట్టి మనం శాకాహారంగా మన జీవితం అంతా సృష్టించి దాంట్లో మాంసాహారాన్ని పెట్టి ఇది చాలా పాపం కదా అని చెప్పేసి ఆ స్వామి చెప్తూనే ఉన్నా. ప్రతి ఒక్క జీసస్ క్రైస్ట్ అదే విధంగా చెప్పినాడు, పత్రిజీ మహర్షి చెప్పినాడు. మరి తర్వాత రమణానంద మహర్షి, ఏ మనిషి అయినా కూడా ఇదే చెప్తున్నారు స్వామి, ఇదే మాట. ఇంకా మీరు భవిష్యత్తులో శాకాహార ర్యాలీలో పాల్గొంటారా? శాకాహార ర్యాలీలో విస్తృతంగా పాల్గొంటాం స్వామి. ఓకే. మీరు ఏ చెప్పినా కూడా దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం స్వామి. ఇప్పుడు పత్రిసార్తో మీ అనుబంధం ఏంటి? కలిసారా గురుగారిని? నేను కనీసము కలవాలని చెప్పేసి అనుకున్నాను స్వామి, కానీ నేను కలవకుండా ముందే స్వామి కాలం గడిచిపోయింది స్వామి. ఓకే. కానీ నాకు మొట్టమొదట పత్రిజీ స్వామి హైదరాబాద్లో ధ్యానం చేపిస్తూ ఉంటే నన్ను ఎట్లా ఆకర్షించినాడు స్వామి. నాకు ధ్యాన్ జగత్ అనేటటువంటి పుస్తకం నాకు దొరికింది. ఆ పుస్తకాన్ని తీసుకొని చదివి ధ్యానంలో కూర్చున్నాను నేను. ఆ ధ్యానాన్ని ఉంటే ఆ పుస్తకాన్ని బట్టి తీసుకుంటూ కొంచెం విషయాలు తెలుసుకోండి పిరమిడ్కి రావడం జరిగింది అనంతపురము. ఓకే. అప్పటి నుంచి నాకు అనుభవాలు నేను చాలా నమ్మినాను స్వామి. ఏ ధ్యానం అనేటువంటి పత్రిజీ మహర్షి చెప్పినటువంటి కొన్ని పాయింట్లు నాకు చాలా బాగా అర్థమైంది. నేను బాగా విశ్వాసంగా నమ్మినాను. ఈ పొద్దుటి కూడా ఆయన రూట్లోనే ఉన్నాను. మరి భగవద్గీతలో ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోమన్నాడు కదా, మీ ఆత్మ మీరు ఉద్ధరించుకున్నారా? ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాను స్వామి. ఆత్మ సాక్షాత్కారము, భగవత్ సాక్షాత్కారం అంటే ధ్యానంలో కూర్చుంటే కన నిశ్శబ్దంలో అసలైనటువంటి శబ్దం వినపడుతుంది. అది చూడండి, బాగా డీప్గా ధ్యానం చేయండి. ప్రతి దానికి కారణం ధ్యానం చేయంటే ధ్యానాన్ని బాగా విస్తృతంగా ధ్యానం చేస్తున్నా. ఆ టైంలో నాకు ఆ నిశ్శబ్దంలోనే శబ్దం వినపడింది, ఓం అని చెప్పేసి. ఆ ఓం అన్నటువంటి శబ్దం ఈ రోజుకు 2 చెవుల నుంచి అద్భుతంగా శబ్ద తరంగాలు వస్తూనే ఉన్నాయి స్వామి. బుద్ధుడు నీ జ్యోతి నువ్వే వెలిగించుకోమన్నాడు కదా, మరి మీ బుద్ధుడు జీవిత చరిత్ర చదివారా? బుద్ధుని చరిత్ర అప్పుడప్పుడు చదువుతాంటే ఉన్నా స్వామి. బుద్ధుడు ఎట్లా ప్రయాణం చేసినాడు, ఆ మహానుభావుడు, ఆ కుటుంబము. అప్పుడు అన్ని విధాల రాజు, ఒక రాజ్యానికి రాజు, మరి అన్ని విధాలా జరిగి కూడా భార్య పిల్లలను విడిచిపెట్టేసి మన కోసము ఎన్ని కష్టాలు ఉన్నాయంటే ఆ రూటు బాగా తెలుసు స్వామి. ఆయన చేసినటువంటి నాకైతే ఏడుపు వస్తుంది స్వామి, ఆయన చేసినటువంటి ఘనకార్యాలు. అబ్బా, అన్ని వైభవాలు ఉండి కూడా అనిపించుకోలేక మన కోసం ఎంత కష్టపడినాడు, ఎంత డీప్గా. ధ్యానంలో 6 సంవత్సరాలు కూర్చుంటే సుజాత అనేటువంటి మేడం వచ్చి, స్వామి మీరు ధ్యానంలో కూర్చున్నారు, ఆహారం లేకుండా పోతే ఎట్లా, ఇదో చీపి గంజి కొంచెం గ్లాస్ తీసుకొస్తాను, మీరు తాగేసి కూర్చోండి అని చెప్పేసి అప్పుడు ఆవిడ వచ్చి తీసుకొచ్చి గంజి తాపించి మళ్ళీ ధ్యానంలో కూర్చోబెట్టి, అప్పుడు 1-2 గంటలు అద్భుతంగా కాంతి వెలుగు అంటే వెలుగు కాదు. ఆ మహానుభావుడు చేసినటువంటి కొన్ని చాలా విన్నాను స్వామి. అది నాకు మాత్రం చాలా అద్భుతం.
షిరిడి సాయినాథ్ జీవిత చరిత్ర చదివారా మీరు? సిద్ధి సాయి అప్పుడప్పుడు విన్నాను స్వామి, అంతగా బుక్కులేం చదవలేదు స్వామి. బాబా చేసింది కూడా ధ్యానమే కదా, ఆ, మరి ఆయన చెప్పింది కూడా జ్ఞానమే కదా. అవు. అవును మరి. కానీ ఆ పుస్తకాలు కొంతవరకు చదివిన పత్రిజ గారిది చాలా ఎక్కువ చదివినాను. ఓకే. రామాయణం చదివిన, భాగవతం ఆంజనేయ స్వామి గురించి ఏమైనా చదివారా, తెలుసుకున్నారా? ఆంజనేయ స్వామి కూడా కొంతవరకు తెలుసు స్వామి. ఆ. ఆంజనేయ స్వామి చాలా అద్భుతము. చిన్నప్పటి నుంచి ధ్యానం చేశాడు కదా. రామాయణంలో రామలక్ష్మణులు వాళ్ళు అరణ్యవాసానికి పోతూ వాళ్ళ తోడు ఉండి ఎన్ని అద్భుతాలు చేసినాయంటే అవి కొంతవరకు రామాయణం విన్నాను స్వామి. 2 సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి ధ్యానం చేశాడు కదా, అవు, తల్లి ధ్యానం నేర్పింది కదా. అదే వాయుపుత్రుడు, ఇప్పటికి చిరంజీవి కదా ఆంజనేయ స్వామి. పుత్రుడు అంజనాదేవి. ఆ. అక్కడి నుంచి ఆ ధ్యానం మొదలైంది అని చెప్పేసి అంటారు స్వామి. ఆ. అవు, కరెక్టే. ఓకే. కృష్ణుడి గురించి ఏమైనా జీవిత చరిత్ర తెలుసా మీకు? కృష్ణుడి గురించి కూడా అప్పుడప్పుడు విన్నా, కానీ ఎక్కువగా వినలేదు స్వామి. గోపికలతో చిన్నప్పటి నుంచి ధ్యానం చేశాడు కదా కృష్ణుడు కాడ, సాందీప మహర్షి దగ్గరికి వెళ్ళి కుచేలుడు కృష్ణుడు ధ్యానం చేశారు కదా, ధ్యాన అభ్యాసం. మన ఇప్పుడు మీరు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాం యజ్ఞంలో, ఇక్కడ ధ్యానం ఎట్లా ఉంది స్వామి? బ్రహ్మాండంగా ఉంది స్వామి. 2, 3, 4 రోజుల నుంచి అద్భుతమైనటువంటి ఒక్కొక్క మాస్టర్లు చెబితే దేవత లాంటి విషయాలు చాలా నాకు మాత్రం బాగా తట్టింది స్వామి, బాగా అర్థమైంది స్వామి. నిన్న ఒకరోజు ఆ హిమాలయం నుంచి ఆ స్వామి వచ్చినాడు, ఆయన చెప్పితే అరటి పండు ఓల్చి చెప్పినట్టు అంత అద్భుతంగా అర్థమైంది స్వామి. చాలా చెప్పినారు. రమాదేవి, లక్ష్మీ మేడము, ఇంకా ఈ మేడం చాలామంది చెప్పినారు సార్. ఒక 7-8 మంది బాగా బ్రహ్మాండంగా చెప్పినారు, బాగా అర్థమైంది. ఇంకా ఓపిక ఉండాలా, ఈ టైం ఎంతవరకు ఉంటే అంతవరకు ఈ 7 రోజులు కూడా అద్భుతంగా క్లాస్ విని పోవాలనే ఉద్దేశంతోనే నేను ఆటు నుంచి కదిరి నుంచి రావడం స్వామి. ఎటువంటి ప్రోగ్రామ్ ఉన్నా కూడా మీరు చెప్తే చాలు, వాటర్ షాప్ మేము ఖచ్చితంగా వాట్సాప్కు మేము వచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్. దాంట్లో కూడా మేము పాల్గొంటాం. థ్యాంక్ యూ అండి. మరి గురుగారు చెప్పారు, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, నువ్వు మాంసం మానరా బాబు, నీ కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతాను. దాని గురించి మీ సందేశం? నేను ప్రతి పల్లెకి పోయి స్వామి, ఇప్పటికే ఆధ్యాత్మిక పుస్తకాలు బ్యాగ్లో తీసుకొని పోయి ప్రతి ఇంటికి వారానికి ఒక పుస్తకం ఇచ్చి, అమ్మయ్య ధ్యానం చేయండి. మీరు అట్లా ధ్యానం చేయకుండా పోతే మీ కాళ్ళైనా పట్టుకుంటాను నేను. ధ్యానం ఖచ్చితంగా చేయాలి, ఇది ఒక పాంప్లెట్, ఇదే పుస్తకము, మళ్ళీ వారానికి మార్చుతా అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చుకుంటూ ప్రతి పల్లెకు మళ్ళీ స్కూల్లో పోయి హెడ్ మాస్టర్లకు చెప్పి, వాళ్ళు కూడా మొట్టమొదటి హెడ్ మాస్టర్లకు ఐవర్లకు చెప్పేసి ఈ రూటు, ఈ పత్రిక చెప్పినటువంటి మార్గము, శ్వాస మీద ధ్యాస అవి చెప్పుకుంటూ స్కూల్ పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టిస్తే ధ్యానం చేయించాను స్వామి. అద్భుతంగా చేయించాను. ఇంకా వెళుతా అన్ని స్కూల్లోనూ అన్ని కాలేజీలోనూ పోయి చెప్పి ధ్యానం చేపిస్తాను స్వామి. నేను బాగా కష్టపడుతున్నాను. బాగుంది. దీని నుంచి మాత్రం నాకు చాలా శ్రద్ధ, ఓపిక, ఏ టైంలో కూడా ఏం పని చేయాలంటే ఖచ్చితంగా చేయగలుగుతాను స్వామి. బాగుంది, మీ అనుభవాలు బాగున్నాయి. అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు. అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.